నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. కందులూరు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా. ప్రమాణ స్వీకారంలో సర్పంచ్ పసుమర్తి ఈశ్వరమ్మ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణాలు, అమలు చేస్తున్న పథకాల్లో మరింత పురోగతి కోసం సంబంధిత అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. మార్కాపురం డివిజన్లోని అధికారులతో డ్వాక్రా బజార్ నందు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీలు జేవి మురళి, టిఎస్ చేతన్, డిఆర్ఓ వినాయకం, పశుసంవర్ధక శాఖ జేడి బేబీరాణి, ఆర్డీఓ శేష్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అందరికీ లాగిన్ ఇచ్చాం సార్. అందరికీ వాళ్ళకి లిస్టులు ఉన్నాయి సార్. వాళ్ళ లాగిన్లో చెప్పాము సార్. చేయమని చెప్పి కూడా 1 వీక్ అయింది సార్. నాకు 460 వస్తే మేము 460 చేసాం సార్ రిజిస్ట్రేషన్. ఓన్లీ సేవ్ మాత్రం రిజిస్ట్రేషన్ ఇనిషియేట్ అవుతుంది అని అంటే మీరు దానికి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేస్తే నెక్స్ట్ అది ఏఈకి, అలాగే డి, నెక్స్ట్ పీడీకి పుష్ అయ్యి ఫైనల్ కలెక్టర్ సార్ దగ్గర వస్తుంది. కలెక్టర్ గారి దగ్గర మనం ప్రొసీడింగ్స్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఆ ప్రొసీడింగ్స్ మీరు రిజిస్ట్రేషన్ చేయకపోతే ప్రతి ఒక్కరు కూడా బిల్స్ అనేది మీకు ఇబ్బంది అవుతుంది. ఆప్షన్ 2లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ జియో ట్యాగింగ్ ఈజ్ ప్యూర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ. ఎలాగో రిజిస్ట్రేషన్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ. బేస్వారిపేట అంటే 0 ప్రోగ్రెస్, గిద్దలూరు 34 అప్డేట్ తెలుసుకోవాలి. టైం లైన్స్ ఉంటాయి, గుర్తు పెట్టుకోవాలి. కంపారిజన్ ఉంటుంది పర్ఫార్మెన్స్లో పక్క జిల్లాలకు మన జిల్లాకు. 13 జిల్లాల్లో ఇప్పుడు హౌసింగ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తీసుకున్నప్పుడు దేర్ ఆర్ సర్టన్ బెంచ్ మార్క్స్. పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు బెంచ్ మార్క్స్ ఉన్నాయి. అవన్నీ మీకు కూడా అర్థం అవ్వాలి. చాలా డిపార్ట్మెంట్కి ఇందులో హౌసింగ్ అన్నాక స్టేక్ ఉంటుంది. సమన్వయంతో పనిచేయాలి. ఓవైపు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు లేఅవుట్స్లో పట్టాలు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి సమాచారం, లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ కానీ లేఅవుట్ కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్కి అవన్నీ అందాలి. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం ఈ విషయం. అట్లాగే ఒక లేఅవుట్లో బెనిఫిషరీస్ ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తే మీ అందరూ వాళ్ళందరినీ మోటివేట్ చేస్తే, మొబిలైజ్ చేస్తే అక్కడ వాటర్ సప్లై అవసరం ఉంటుంది. నీళ్ళు కాబట్టి నీళ్ళు ఎలా కడతారు? మరి నీళ్ళు కావాలంటే బోర్వెల్ వేయాలి. బోర్వెల్ వేసే బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఇది. బోర్వెల్ వేసిన తర్వాత నీళ్లు మనం డ్రా చేయాలంటే గ్రౌండ్ వాటర్ మోటార్ అవసరం. మోటార్ పని చేయాలంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అవసరం. దాని పంచాయత్ సెక్రటరీ ఆ లేఅవుట్ని అప్లై చేయాలి. ఇట్లా మండల లెవెల్లో ముఖ్యంగా ఏఈ కానీ లేదా ఓవరాల్గా డెవలప్మెంట్కి ఎవరైతే కోఆర్డినేటర్ రోల్ ప్లే చేస్తున్నారో ఎంపీ. టంగుటూరు మండలం కందులూరు గ్రామ సర్పంచ్గా పసుమర్తి ఈశ్వరమ్మ, ఉప సర్పంచ్గా కుంచర నాగమణి స్థానిక గ్రామ సచివాలయం నందు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ సభ్యుల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పామర్తి రాజశేఖర్, బొట్ల నీలిమ, పసుమర్తి కోటయ్య, ఇతర సభ్యులు.
నా పేరు పసుమర్తి వేస్తారమ్మా. పసుమర్తి వేస్తారమ్మని ఈ గ్రామాన్ని అందరూ నన్ను గెలిపించారు. అందరికి మంచి చేస్తా, గ్రామానికి మంచి చేస్తా, గ్రామం మొత్తం మంచి చేస్తా. నాగమణి వైస్ సర్పంచ్ కందులూరు గ్రామాన్ని మంచి చేస్తా. నా పేరు పామత్ రాజశేఖర్, 1వ వార్డు సభ్యుల్ని. కందులూరు గ్రామంలో ఉప్పలపాటి రామరాజు గారి నాయకత్వంలో సంపూర్ణ మెజారిటీతో 12 వార్డులకు 11 వార్డులు విజయకీర్తనతో గ్రామ అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేస్తున్నాము. గ్రామంలో పారిశుద్ధ్యం, విద్య అలాంటివన్నీ అలంకరణ దీపాలు, విద్యుత్ దీపాలు, సిమెంట్ రోడ్లు, పారిశుద్ధ్యం అన్నీ క్రమంగా నిర్వర్తిస్తే గ్రామ అభివృద్ధికి ఉత్తమ పంచాయతీగా రాష్ట్రంలోనే నిలపాలని కృషి చేస్తాం. గ్రామ ప్రజల సహాయంతో అన్ని నిధులు సమకూర్చుకొని మంచినీళ్ళు కానీ మిగతా విధులకి గ్రామంలో నిర్వర్తించబోయే అన్ని కార్యక్రమాలకి గ్రామ ప్రజలందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని మా ఆలోచన. ఇంకో విషయం ఏంటంటే గ్రామంలో చెరువులు, మంచినీటి చెరువు ఒకటి, ఈ పక్క పశువుల కోసం నిర్మించిన ఇంకో చెరువు ఉంది. 2 చెరువులు అభివృద్ధి చేస్తూ గ్రామానికి వాటర్ ప్లాంట్ 1 లక్ష రూపాయల నిధులతో పంచాయతీ వాటర్ ప్లాంట్ మూలన పడేస్తుంది ఒక 5 సంవత్సరాల నుంచి. మా సొంత నిధులతోనైనా ఆ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆ పంచాయతీ వాటర్ ప్లాంట్ని ఉపయోగంలో తీసుకొచ్చి గ్రామంలో ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఇంకోటి ముఖ్యంగా ఈ గ్రామంలోని ఈ సచివాలయ సిబ్బంది, గ్రామంలో గ్రామ స్థాయికి ఉద్యోగులందరికీ, ఈ వార్డు మెంబర్లు, వాలంటీర్లు, స్కూల్స్లో పనిచేసే టీచర్సు, మిగతా గ్రామానికి వ్యవసాయంలో రైతులు సాధికారిత సాధించడంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కీలకం కానున్నాయని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. ఎఫ్పిజీల ప్రాముఖ్యతపై మార్కాపురం డివిజన్లోని వ్యవసాయ, ఉద్యానవన విభాగాల్లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి పెద్దారవీడు మండలంలోని ఎస్ఎన్ వ్యవసాయ కాలేజ్లో అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేషరెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీరామ్మూర్తి, ఆత్మ పీడి సత్తార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మ్యాన్ పవర్ అనేది లేదు, మ్యాన్ పవర్ లేకుండానే మనం ఆ పనులన్నీ చేయాలి. ఇదే పనులే, పనుల్లో ఏం తేడా లేదు. అప్పుడు కూడా చేశారు మీరు, సచివాలయ వ్యవస్థ ముందు కూడా చేశారు. బట్ మ్యాన్ పవర్ లేకుండా చేశారు. ఈ రోజున మీ చేతుల్లో ఒక మ్యాన్ పవర్ వచ్చింది. అది ప్రభుత్వం యొక్క సంకల్పం. వ్యవసాయానికి మనం గట్టిగా చర్యలు తీసుకొని హ్యాండ్ హోల్డింగ్ చేయాలనేటువంటి సంకల్పంలో అది. ఆ విధంగా ఈ రోజున మీకు ఎంఏఓకి డైరెక్ట్గా ప్రతి గ్రామంలో ఒక రిప్రజెంటేటివ్ లాగా ఎంఏఓ తరఫున ఒక బిఏఏ అనేటువంటి వాళ్ళందరూ కూడా టెక్నాలజీలో కొంత బాగా చురుకైన టెక్నాలజీ ప్రకారం. ఎందుకంటే ముందు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఏ ఏ విషయాల పట్ల అవసరం ఉందో గుర్తించి వాటిని ప్రయారిటీ చేసి అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ మరి అమలు చేసే విషయం మనం ఇప్పుడు గమనించాలి. మరి ఈ రోజున యావత్ దేశం తీసుకున్నా, మన రాష్ట్రం తీసుకున్నా ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నటువంటి ఒక వర్గం ఏదైనా ఉందంటే అది రైతులు. సమస్యలు కూడా చాలా సంక్లిష్టంగా ఉంటాయి. మనం ఒక సమస్య పరిష్కారం చూపితే మళ్ళీ ఇంకో సమస్య ఇంకో రూపంలో మనకు వ్యవసాయ రంగంలో ఉత్పన్నం అవుతూ ఉంటాయి. దీంట్లో చాలా కార్యకలాపాలు ముడిపడి ఉంటాయి. అయితే నేను గమనించింది ఏంటంటే రైతు సమస్యలు పరిష్కారం అవ్వాలంటే ముందుగా రైతులు కూడా సంఘటితమై వాళ్ళ యొక్క సమస్యల్ని వాళ్ళు క్షుణ్ణంగా వాళ్ళే చర్చించుకుని పరిష్కార మార్గాలు వెతుక్కుంటే అప్పుడు నాకు తెలిసి వ్యవసాయ రంగంలో
చాలా సమస్యలు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ విధి విధానాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఓఎంసీ కమిషనర్ భాగ్యలక్ష్మి తెలిపారు. వారి కార్యాలయంలో P9తో మాట్లాడారు. ఎలక్షన్స్ సంబంధించిందో దానిపైన రాష్ట్ర రాజకీయ పార్టీలందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈరోజు స్పెషల్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో మనం ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏంటంటే మన రెవెన్యూ తహసీల్దార్ గారు కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిఐ గారు వారు కూడా ఎంసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి కానీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్కి సంబంధించి కానీ చాలా డీటెయిల్డ్గా పార్టీల తరపున వాళ్ళ యొక్క క్యాండిడేట్లకు అందరికీ కూడా మెసేజ్ పంపించవలసిందిగా పార్టీల వారికి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా మన రాజకీయ పార్టీల నుంచి అక్కడ మన పోలింగ్ స్టేషన్స్లో ఏర్పాటు చేయవలసినటువంటి మౌలిక వసతులపైన కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా తప్పకుండా చేయడం జరుగుతోంది. మౌలిక వసతులన్నింటిని కూడా పోలింగ్ స్టేషన్లో మనం ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటర్లకు అందరికీ కూడా మౌలిక సదుపాయాల్లో తప్పకుండా ఏర్పాటు చేస్తాము. ముఖ్యంగా రాజకీయ పార్టీలు కానీ వారి యొక్క కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా అందరూ కూడా ఈరోజు స్పెషల్ ఆఫీసర్ వారు ఎవరైతే చెప్పారో వాటినన్నింటినీ కూడా తప్పనిసరిగా పాటించాలని మరి పదేగా టంగుటూరు మండలం కందులూరు గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వైసీపీ వర్గంలో విభేదాలు బగ్గుమన్నాయి. స్థానిక వైసీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ జనసేన వర్గీయులతో లోపాయకారి ఒప్పందాలతో గెలుపొందినట్లు ఆరోపించారు. వారిపై అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మద్య విమోచన కమిటీ చైర్మన్ ఈ గ్రామంలో ఇన్వాల్వ్ అయ్యి టీడీపీ వాళ్ళతోటి జనసేన మద్దతుతోటి అవతల టీడీపీ మద్దతుదారులతోటి పార్టీని గెలిపించి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కండోలు వేసుకొని తిరగమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఫ్లెక్సీలు కట్టించి ఆయన బొమ్మలు వేయించుకొని మరలా ఈరోజు ప్రమాణ స్వీకారం అని ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి పోలీసు వారి పర్మిషన్ కూడా లేకుండా ప్రమాణ స్వీకారం అని చెప్పి కొంతమందిని ఇక్కడ పోగు చేసి ఆయన ఈ గ్రామంలోకి వచ్చి ఇక్కడ జిల్లా అధికార ప్రతినిధి ఉన్నాడు, ఈ గ్రామస్తుడు, అలాగే సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని కూడా అతను ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కనుక మేము ఈ విషయాలన్నీ కూడా అదిగాక మాదాసి వెంకీ గారి నియోజకవర్గంలో ఈ విధంగా వెంకీ గారిని మంచి వ్యక్తి డాక్టర్ గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి చేస్తున్నాడు. కనుక ఈ విషయాలన్నీ కూడా మా అధినాయకత్వం మా అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే రాష్ట్ర నాయకులు మన సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎమ్మండే ఇతను సస్పెండ్ చేయాలని, ఇతను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొంటున్నాడని, వీటన్నిటి మీద కూడా పార్టీ క్రమశిక్షణ కమిటీ వచ్చి విచారించి తగు చర్యలు తీసుకోవాలని, మద్య విమోచన కమిటీ చైర్మన్గా ఉన్న వల్లంరెడ్డిని తొలగించాలని తెలియజేస్తున్నాం. అలాగే వల్లంరెడ్డికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. మరోసారి గ్రామంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడితే తగిన బుద్ధి చెప్తాం. కబడ్దార్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, నీ ఇష్టం, అన్ని ఊరిలాగా ఉండదు. ఇది ఒక బీసీ నాయకత్వం బలంగా ఆది నుంచి కూడా మేము ఆ రోజుల్లో 1975లో మా తాతగారు సర్పంచ్గా ఈ గ్రామంలో 13 ఏళ్ళు పనిచేశాడు. ఆ తర్వాత మా అన్న ఎంపీటీసీగా పనిచేశాడు. ఆ కోవలో మాకు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన మరణాంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏమిటి ఓదార్పు యాత్రలో మేము పాల్గొన్నాం. అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వ్యతిరేకించాం. తర్వాత 2011 మార్చి 12వ తారీఖు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ పార్టీలో మేము కృషి చేశాం. ఇది ఈ గ్రామంలోనే కాదు, మన ఒంగోలు నగరంలో కూడా మేము మన పార్టీ బలోపేతానికి మా వంతు పనిచేస్తూ ఉన్నాం. మీరు అన్ని గ్రామాల్లాగా తీసుకొని ఈ గ్రామంలో కానీ ఇన్వాల్వ్ అయితే పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. అలాగే గ్రామంలో మా గ్రామ పెద్దలు నాయకులు మేమందరం కూడా నీకు తగిన గుణపాఠం చెప్తాం, నీకు కబడ్దారని చెప్తా ఉన్నాం. కాదని చెప్పి ఇంకొకసారి గ్రామంలోకి రా చూద్దాం, నీ బుద్ధి మార్చుకో, పార్టీ నీకు మండలంలో కూడా భ్రష్టు పట్టించే కార్యక్రమం ఎత్తుకున్నావు, నీకు డబ్బులు కావాల్సింటే నువ్వు డబ్బులకి ఏదైనా వ్యాపారం చేసుకో, ఆల్రెడీ దొంగ మద్యం వ్యాపారం చేస్తున్నావు, ఇసుక మాఫియా చేస్తున్నావు, పోలీసుల ద్వారా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని మేనేజ్ చేసి నువ్వు ఎన్ని ఇసుక ట్రాక్టర్లు వదిలిపెట్టింది, ఎంత మద్యాన్ని నువ్వు ఈ మండలంలో ఇడిపించింది, ఇవన్నీ కూడా మాకు లిస్ట్ ఉండయి. నీ బుద్ధి ఏందో తెలుసు. గతంలో నువ్వు
కార్మిక గ్రామంలో నీరు చెట్టు పనులు చేసావు. కోటల సుప్రసాద్ గారిని కార్మికుని తీసుకొచ్చావు. ఇది నిజం కాదా అని నేను అడుగుతున్నా. నువ్వు పక్కా టీడీపీ వాదివి. నువ్వు ఒక ముసుగు వైఎస్ఆర్సీపీ ముసుగేసుకొని వైఎస్ఆర్సీపీని భ్రష్టు పట్టిస్తామంటే చూస్తూ ఉండము. పీనీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. కందులూరు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా. ప్రమాణ స్వీకారంలో సర్పంచ్ పసుమర్తి ఈశ్వరమ్మ. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.